హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిద్దె తోట ముచ్చట్లు. ఈరోజు నేను హైదరాబాద్ నుండి మొక్కలు తెచ్చుకున్నానండి. గులాబీ మొక్కలు నా దగ్గర ఇంతకుముందు ఉన్న మొక్కలన్నీ ఎండిపోయాయండి. అందువల్ల అవన్నీ తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు తెచ్చుకున్నాను. చూడండి ఎన్ని కలర్స్ తెచ్చుకున్నాను. 7 కలర్స్ తెచ్చుకున్నాను అనమాట. నేను ఈరోజు వీటిని రీపాటింగ్ చేసుకుంటాను. చూడండి, నేను ముందుగానే మట్టి కలిపి పెట్టుకున్నానండి. కలర్ చూడండి ఎంత బాగుందో, పింక్, ఈ కలర్ నాకు కొత్తగా అనిపించిందండి, అందుకే నేను ఈ కలర్ తీసుకొచ్చుకున్నాను. మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి. మనం ఎప్పుడైనా మొక్కలు తీసుకున్నప్పుడు హెల్తీగా ఉన్న మొక్కలను మాత్రమే తీసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో మొక్కలని హెల్తీగా. ఇవి నిన్న తెచ్చినండి, అందుకే వాటర్ పోయాక అట్లా వడిలిపోయినట్టు అయిపోయాయి అనమాట మొక్కలు. ఇది డార్క్ రెడ్ అండి. వాటి లీవ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయండి. అన్ని గులాబీ మొక్కల కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. వీటి లీవ్స్ కూడా చూడండి. మట్టిని కూడా నేను రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇది ముందే కలిపి పెట్టుకున్నాను. సారీ అండి, నేను రిపార్టింగ్ అన్నాం కదా, రిపార్టింగ్ కాదండి. నర్సరీ తెచ్చిన మొక్కలను ఈ పాట్లోకి మార్చుకుందాం అనమాట. నేను ముందుగానే కలిపి పెట్టుకున్న ఎరువు అనమాట ఇది. నేను ఎప్పుడైనా ముందే కలిపి పెట్టుకుంటానండి. కలిపి పెట్టుకొని నేను నర్సరీ తెచ్చుకున్న వెంటనే మళ్ళీ మొక్కలను పాట్లోకి మార్చుకుంటాను అనమాట. ఇప్పుడు ఇలా మార్చుకుంటున్నాను మొక్కలని. చూడండి, కుండీలోకి మట్టి పోసుకుంటున్నాను. ఎప్పుడైనా మనం పాట్లో నిండా మట్టి మాత్రం నింపకూడదండి. నేను ఈ మట్టిలో పశువుల ఎరువు, వర్మి కంపోస్ట్, కోకోపీట్, ఎర్రమట్టి ఈ 4 మిక్స్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం వేపపిండి కూడా కలుపుకున్నాను. వేపపిండి ఏంటంటే, ఈ మట్టిలో మనం వర్షాకాలంలో ఇలాంటి పురుగులు రాకుండా కొంచెం వేపపిండి కలుపుకుంటే మనకు మట్టిలో ఎలాంటి పురుగులు అనేది ఉండదన్నమాట. ఇప్పుడు నేను నర్సరీ నుండి తెచ్చిన మొక్కను ఇలా మార్చుకుంటున్నాను అనమాట తొట్టిలోకి. చూడండి, మనం ఎప్పుడైనా నర్సరీ నుండి మొక్క తెచ్చుకున్న తర్వాత కవర్ తీసేసిన తర్వాత అడుగున మట్టి కొంచెం తీసేయాలండి. అడుగున మట్టి తీసేయడం వల్ల మనకు కింద ఏమైనా చెట్టు లోపల ఏదైనా పురుగు ఏదైనా ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ మనకు తెలుస్తుంది అనమాట. అందుకని నేను కింద ఉన్న కొంచెం మట్టిని తీసేస్తాను అనమాట. ఎప్పుడు ఏ మొక్కకైనా నేను ఇలాగే చేస్తానండి. అలా తీసేయడం వల్ల వేళ్ళు అనేది కూడా మనం పెట్టిన కొత్త మట్టిలోకి తొందరగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట. కొంచెం మెల్లగా తీయాలన్నమాట. అట్లా వేలు కనబడేటట్టు తీసి మనం పాట్లోకి మార్చుకోవాలన్నమాట. అలా తీయడం వల్ల మనకు మట్టిలోకి తొందరగా వేరు అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. చెట్టు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట మనం మట్టి తీసేటప్పుడు. చూడండి, ఏ వేళ్ళు మాత్రం ఎంత బాగా వచ్చాయో కిందికి. ఇలా మార్చుకోవాలన్నమాట కుండీలోకి. ఇలాగ అన్ని మొక్కలు కూడా నేను ఇలాగే మార్చుకుంటానండి. మొక్క పెట్టుకున్న తర్వాత నేను ఫుల్గా నింపట్లేదండి మట్టిని, కొంచెం తక్కువగానే నింపుకుంటాను అనమాట. ఎందుకంటే మనం ఇచ్చే ఎరువులు ఎప్పుడైనా తొట్టి నిండా మట్టి నింపితే ఎరువులు వేయడానికి కుదరదు అనమాట. ఇలా మార్చుకున్న మొక్కని మనము వెంటనే ఎండలో పెట్టకూడదండి, కొంచెం షేడ్లో పెట్టాలన్నమాట. తర్వాత ఒక 2 డేస్ తర్వాత మనం ఎండలోకి మార్చుకోవాలన్నమాట. ఇలా మనం పెట్టే ప్రతి మొక్కకి కుండీకి ఇలా హోల్స్ అనేవి ఎక్కువగా ఉండాలన్నమాట. దీంట్లో కూడా ఇలాగే మార్చుకుంటున్నాను మట్టి. మనం ఎప్పుడైనా నర్సరీ తెచ్చిన తర్వాత మొక్క మనం పాటింగ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మొక్క అనేది షాకింగ్లో ఉంటుంది అనమాట. ఎందుకంటే నర్సరీలో ఉన్న వెదర్కి మన దగ్గరకు వచ్చిన ఈ వెదర్కి తట్టుకోవాలంటే ఒక రోజు పడుతుందన్నమాట. మన వెదర్కి తట్టుకోవాలంటే. అందుకని మనం పాటింగ్ చేసుకున్న తర్వాత మొక్కను కొంచెం షేడ్లో పెట్టితే ఒక 1 డే తర్వాత అది మన వెదర్కి అలవాటు అవుతుందన్నమాట. ఎప్పుడైనా మొక్క తెచ్చుకున్న వెంటనే మనం మొక్కను పాట్లోకి మార్చుకోవద్దు అనమాట. ఒక 1 డే 2 డేస్ అలా మొక్కను వదిలేయాలన్నమాట మన వెదర్కి అలవాటు అయ్యేటట్టు. ఇంతకుముందు నాటిన మొక్కలాగా ఇప్పుడు ఈ మొక్క ఇంకో మొక్కను కూడా నాటుకుంటున్నానండి. ఎప్పుడైనా మనం మొక్క నాటుకునే ముందు మట్టిలో ఎలాంటి పిచ్చి మొక్క వేలు ఏదైనా ఉన్నా కానీ తీసేయాలన్నమాట.
ఎందుకంటే మనం గులాబీ మొక్క నాటుకున్న తర్వాత వర్షాలు పడ్డప్పుడు అందులో ఉన్న పిచ్చి మొక్కలు వస్తాయి అన్నమాట. ఆ మొక్కలు పెరగడం వల్ల మన మొక్కకు ఎక్కువ బలం అనేది అందదన్నమాట. అందులో ఉన్న పిచ్చి మొక్కల బలాన్ని తీసుకుంటాయి అన్నమాట. అందుకని అవి ఏం లేకుండా మనం చూసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనము మట్టి కుండీలోకి మార్చుకున్నప్పుడే అందులో ఎలాంటి చిన్న మొక్కలు ఉన్న ఇవి ఉన్నా కానీ తీసేయాలన్నమాట వాటిని. మనం చెట్టు కూడా ఒక ప్రాణిలాగానే చూసుకోవాలండి. ఆ చెట్టు కూడా ఏదైనా మొక్కకి కింద ఫంగస్ లాగా ఏదైనా ఉన్నా కానీ ఆకులు అలాంటివి తీసేయాలన్నమాట. చూడండి, ఈ మొక్కను కూడా అలాగే పెట్టుకుంటున్నాను అనమాట. దీన్ని కూడా తొట్టిలో నిండా నింపకుండా హాఫ్ వరకే నేను మట్టి పోసుకుంటున్నాను. ఇలాగే అన్ని మొక్కలను కూడా నేను ఇలాగే నాటుకున్నాను. ఇది నెక్స్ట్ డే అనమాట అండి వీడియో. చూడండి, నెక్స్ట్ డే ఫ్లవర్స్ ఎంత బాగా విచ్చుకున్నాయో. నిన్న మొక్కలన్నీ వాడిపోయినట్టుండే కదండి. నైట్ మాకు ఇక్కడ వర్షం పడింది అనమాట. వర్షానికి మళ్ళీ మొక్కలు ఎంత ఫ్రెష్గా అయ్యాయో చూడండి. ఇవన్నీ నిన్న నాటుకున్న మొక్కలు అనమాట. నిన్న మీకు కలర్స్ సరిగా చూపించలేకపోయాను కదండి. చూడండి కలర్స్ 7 ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట నేను. రోజ్ ప్లాంట్స్ 7 కలర్స్ చూపిస్తున్నాను మీకు. చూడండి, మొక్కలు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి ఇవి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో కలర్ ఉంది. ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. ఫ్లవర్ ఎంత పెద్దగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. దాని పక్కన ఇంకొక కలర్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మొగ్గలు కూడా ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.